రే వేణు వాడిని లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో పెట్టిన షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ లింక్స్ని ఎలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా ఉంటాయి. ఓకే, అందులో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ షేప్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఈ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఫోటో కరెక్ట్గా ఉండేలాగా. నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ఫోటో బదులు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఇది చూడండి, పైకి వెళ్ళిపోయింది ఫోటో, కరెక్ట్గా లేదు. అప్పుడు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట, అది కరెక్ట్గా ఉండేలాగా. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ గ్రూప్లోకి వెళ్ళండి. అదే సెకండ్ పార్ట్కి వచ్చింది. నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఫోటో బదులు ఈ ఫోటో మీరు ఏదైతే యాడ్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని రీప్లేస్ పెట్టండి. ఓకే, పైన గ్రూప్ కూడా సేమ్ ఇందాక ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కష్టపడి అవసరం లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. అలాగే తర్వాత దాన్ని కూడా సేమ్ ఈ 6 లేయర్లని కాపీ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ రండి. మొత్తం బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఇందాక మీరు కాపీ చేసుకున్న లేయర్ని ఇక్కడ పేస్ట్ చేసింది, ఆ 6 లేయర్స్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చింది. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ని డిజబుల్ చేసాను, ఎనేబుల్ చేసుకోండి. మీరు ఇలాగ ఐ మీద క్లిక్ చేసింది, అలాగ లిరిక్స్ కనబడతాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. మనీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, జై హింద్.